చాలా ఛానల్స్ నుంచి కన్నడ యాక్టర్స్ని తీసుకురావడం. సో సో ప్యాథరిక్ సిచ్యువేషన్ తెలుగు టీవీ ఇండస్ట్రీ అనేది మాత్రం చాలా ప్యాథరిక్ సిచ్యువేషన్లో ఉంది. దీన్ని ఎవడు బయటికి తీసుకొస్తాడో కూడా అర్థం కావట్లా. కాదన్న, ఎవరు సీరియల్ ఆర్టిస్ట్, తెలుగు సీరియల్ ఆర్టిస్ట్ని ఎవరిని టచ్ చేసినా కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న మా లోకల్ మెయిన్గా తెలుగు వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఎక్కడి నుంచో తీసుకురావడము, అది కూడా డైరెక్టర్స్ కానీ సీరియల్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్ట్ చూపించడం అనేది ఎందుకు ఇలా జరుగుతుంది? ఇక్కడ ఏమైపోయిందంటే సీరియల్ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి సంబంధం లేదు. బేసిక్గా సంబంధం లేదా అసలు. ప్రొడ్యూసర్ చేస్తున్నాడంటే డైరెక్టర్ వచ్చి డైరెక్షన్ చేస్తున్నాడు, అంతేగాని ఈ క్యారెక్టర్ని పెట్టాలి, ఆ క్యారెక్టర్ని పెట్టుకోవాలి అనేది వాళ్ళ చేతుల్లో లేకుండా వెళ్ళిపోయింది. వాళ్ళ చేతుల్లో నుంచి ప్రొడక్షన్ అంతా టీవీ ఛానల్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఓకే, టీవీ ఛానల్స్ మార్కెట్ అనే ఒక ఇది చూపించి కొన్ని కారణాలు కూడా చూపించి, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలానే అది మరి తప్పుడు ప్రచారాలు చేశారో ఏమో తెలియదు, కానీ ఇక్కడ ఆర్టిస్టుల మీద అట్లాంటి ఒక ఇట్లా అడిగితే ఇలా ఏదేంటి కన్నడ ఆర్టిస్టులు తీసుకొస్తున్నారంటే ఇక్కడ వాళ్ళు ఇలా చేస్తున్నారు అని ఏదో ఒక రీజన్ చెప్పేస్తున్నారు సింపుల్గా. ఎలాంటి రీజన్స్ అంటే టైంకి రారు, ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు ఇక్కడ వాళ్ళు, అక్కడ వాళ్ళు అయితే సింపుల్గా చేసేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా సరే వాళ్ళకు హోటల్ ఫెసిలిటేషన్, హోటల్, మొత్తం అన్నీ కలిసి అంతే అవుతుంది బేసిక్గా. ఇక్కడ ఎత్తుకుతే ఇక్కడ కూడా దొరుకుతారు, కానీ వాళ్ళకి ఎందుకో ఛానల్స్ ఆల్మోస్ట్ అందరూ కన్నడ యాక్టర్స్ అసలు ఆడిషన్స్ హైదరాబాద్లో పెట్టట్లా, వెళ్ళి డైరెక్ట్ బెంగళూరులో వెళ్ళి బెంగళూరులోనే ఆడిషన్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీరియల్లో మన తెలుగు వాళ్ళు ఎవరైనా కానీ హీరోనో హీరోయిన్ అవ్వాలంటే ఆడిషన్ అనేది బెంగళూరుకి వెళ్ళి ఇచ్చుకోలేము మేము బెంగళూరు ఏమని చెప్పేసి. కన్నడ వాళ్ళం అది కూడా వాళ్ళు కన్నడ మాట్లాడాలి, అప్పుడు మాట్లాడాలి, వచ్చిరాని తెలుగు మాట్లాడాలి. అలా అయిపోయింది. చాలా ప్యాథరిక్ సిచ్యువేషన్ నిజంగా. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకెందుకు నేను వెళ్ళిపోయాను కదా అనిపిస్తుంది, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఎంతైనా 20 years అబోవ్ ఈ ఇండస్ట్రీలో ఉన్న ఆ బాధ, ఆ పెయిన్, నేను ఒక ఇండస్ట్రీలో ఉన్నానంటే నాకు ఆ బాధ అయితే ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, చేయొచ్చు, నేను వెళ్ళి తమిళ్ సీరియల్లో చేయొచ్చు, కన్నడ సీరియల్లో చేయొచ్చు, వాళ్ళు వచ్చి ఇక్కడ చేయొచ్చు. ప్రిఫరెన్స్ అనేది అసలు ఇక్కడ వాళ్ళకి లేదు. పోనీ వచ్చిన వాళ్ళు మామూలుగా ఉన్నా పర్లే, వాళ్ళు డైలాగులు కొట్టడం, మళ్ళీ మీ వల్ల ఏం కాక మమ్మల్ని అక్కడి నుంచి పిలుస్తున్నారు, ఇది కొంచెం ఈ డైలాగులు వేయడం. ఇలాంటి చాలామంది ఒక 2-3 ఫ్రెండ్స్ అయితే లిటరలీ నా ముందు ఇట్లా అంటున్నారు, మేము ఏం చేయాలి, అసలు ఏం చేయలేకపోతున్నాము. లిటరలీ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్లో పెట్టినా సరే ఎవ్రీ ఇయర్ పెడతారు, మీటింగ్లు పెడతారు, ఇదే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. ఆ రోజు పెద్ద ఒక 100 మంది 200 మంది కలుస్తాం కాబట్టి కొంచెం వాయిస్ ఆ రోజు పెద్దగా ఉంటుంది, తర్వాత నుంచి మళ్ళీ కామ్ ఎవరికాడు. ఆ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ మీటింగ్కి వచ్చేవాళ్ళు కూడా ఖాళీగా ఉన్న వాళ్ళు వస్తారు. ఆ అసోసియేషన్ కూడా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఆ రోజు అన్ని ఛానల్స్కి కానీ అన్ని ప్రొడక్షన్స్ హౌసెస్ కానీ ఈరోజు సీరియల్స్ ఆపేసి అందరినీ ఇక్కడికి పంపించండి, ఈరోజు మీటింగ్ ఉంది అంటే వాళ్ళకి డోంట్ కేర్, వాళ్ళు ఎందుకంటే బిజీగా ఉన్నారు, వాళ్ళకి నథింగ్. మీటింగ్ ఏదో చెప్పుకుంటారులే, ఏదో మాట్లాడుకుంటారులే. ఆ అసోసియేషన్ నాకు అనిపించింది, మొన్న మీటింగ్ జరిగింది, తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది, నేను వెళ్ళాను. నాకు అనిపించింది ఖాళీగా ఉన్న వాళ్ళు వచ్చారు, వచ్చిన వాళ్ళు మనం ఏమైనా అంటే చాలా చీప్గా ఉన్నామా, అంటే ఖాళీగా ఉండి వచ్చామా, అదొక రకమైన ఫీలింగ్ వచ్చింది. సో మీటింగ్ పడిన తర్వాత ఆ మీటింగ్కి ప్రతి తెలుగు టీవీలో ఉన్న ఆర్టిస్టులందరికీ ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ మీటింగ్కి రావాలనే ఒక బుద్ధి ఉండాలి, అంటే ఒక ఆలోచన రావాలి. అంటే మీరు ఊరుకోండి అన్న, ఏంటంటే ఆల్రెడీ ఆ సీరియల్స్ అన్ని దానిలలో కూడా కన్నడ వాళ్ళు నిండిపోతే ఇంకా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటారన్న. అదే అన్న, ఆ కన్నడ వాళ్ళు అట్లీస్ట్ ఒక 20-30% మెంబర్స్ అయినా అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకుంటారు కదా, వాళ్ళు ఒక్కడు కూడా కనపడరు. అంటే కొంతమంది రీసెంట్ టైమ్స్లో కూడా బాగా వినింది ఏంటంటే, మొన్న జరిగిన బిగ్ బాస్ విషయానికి అవుతాం. బిగ్ బాస్లో మొన్న
ఎక్కువ మంది కే బ్యాచ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఏ ఇస్తున్నారు. బ్యాచ్ అంటే కాలీవుడ్ కర్ణాటక ఆర్టిస్టులు వచ్చి సో ఎక్కువ వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఛానల్స్ ఇవ్వడము, బిగ్ బాస్లో కూడా వాళ్ళనే ఎక్కువ చూడటము, సో ఇలాంటివన్నీ ఎక్కువ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారని కూడా ఒక రకంగా ఓపెన్ అయిపోయినట్టు అనిపించింది. కానీ దాని గురించి మాత్రం ఎవ్వరు వాయిస్ అనేది కూడా రేస్ చెయ్యట్లేదు. ఐ థింక్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ దీని గురించి గట్టిగా ఎక్కువ మాట్లాడడానికి అనిపించింది. నేను ఇంకోటి కూడా అబ్జర్వ్ చేశాను. ఎవరైతే మీరు అంటున్న సోకాల్డ్ కన్నడ యాక్టర్స్ బిగ్ బాస్లో ఉన్నారని చెప్పారో వాళ్ళు ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అవును. ఏం అవసరం ఇప్పుడు అక్కడ ఆల్రెడీ బిగ్ బాస్లో చేశారు, మళ్ళీ ఇక్కడ తెలుగు బిగ్ బాస్లో తెలుగు వాళ్ళని తీసుకోకుండా ఆల్రెడీ ఒక బిగ్ బాస్లో చేసిన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఫేమస్ చేయాల్సిన అవసరం ఏముంది కదా. ఇక్కడ ఎంతమంది ఆర్టిస్టులు లేరు. ఇది అడగడానికి కూడా ఎవరికి అసలు ధైర్యం కూడా ఎవరు వచ్చి మాట్లాడరు. ఇప్పుడు లిటరల్లీ నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు కూడా నన్ను చాలామంది ప్రొడక్షన్ హౌసెస్ కూడా చెప్పారు, ఎందుకు నువ్వు అన్నీ ఇలా కాంట్రవర్సీ మాటలు ఎందుకు మాట్లాడతావు, కొంచెం కామ్గా ఉండిపోవచ్చు కదా అంటే, ఇప్పుడు ఓకే నేను ఉంటాను, మనస్సాక్షి చంపుకొని ఉండాలి కదా. మొన్న నేను ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెళ్ళి చూసేపటికి ఎవరు లేరు. అంటే ఉన్నవాళ్ళు రెగ్యులర్గా మేము కూడా ఎందుకు వచ్చామంటే ఓ 10 మందిని మా పాత ఫ్రెండ్స్ని కలుస్తాం కదా అని చెప్పి వచ్చాము. ఏదో గెట్ టుగెదర్లా ఉంది తప్ప ఏదో సీరియస్ అసోసియేషన్ మీటింగ్లా లేదు అది. అక్కడ మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడారు కొన్ని 2-3 పాయింట్లు, ఓకే దట్స్ గుడ్, అంతవరకు బాగానే ఉంది. కానీ తెలుగు టీవీలో ఉన్న ఆర్టిస్టులందరికీ ఆ రెస్పెక్ట్ ఉండాలి కదా, వచ్చి మీటింగ్ అటెండ్ అవ్వాలని. ఓకే, సోకాల్డ్ కన్నడ యాక్టర్స్ ఎవరైనా సరే ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి మెంబర్షిప్ ఉందా లేదా అనేది తనిఖీ చేయాల్సిన బాధ్యత కూడా తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఉంది కదా. వాళ్ళు ఎందుకు చేయట్లేదు అది? వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు, మీరు కంప్లైంట్ ఇవ్వండి ఫస్ట్, మీరు ముందు రండి అంటారు. ఓకే, ఫస్ట్ అసోసియేషన్ అనే వాళ్ళు ముందుకు వెళ్ళి ఇవ్వాలి కదా. వెళ్ళి బేసిక్గా తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎంత వీక్ అంటే అంత వీక్. ఎంత దాన్ని స్ట్రాంగ్ చేయాలంటే ఒకటేంటంటే ఇప్పుడున్న ప్యానల్ మారాలి, ఇంకో ప్యానల్ రావాలి, వాళ్ళు ఏదన్నా డిసిషన్ తీసుకోవాలి. ఏదన్నా తెలుగు టీవీ సీరియల్స్లో కానీ ఎవరన్నా యాక్టర్స్ని ఛానల్ వాళ్ళు ఏదన్నా తీసుకోవాలంటే త్రూ ఈ అసోసియేషన్ త్రూనే వెళ్తే బెటర్ అని నా ఫీలింగ్. కానీ వేరే లాంగ్వేజెస్ ఒకసారి గమనిస్తే ఈవెన్ తమిళ్ కానీ కన్నడ కానీ ఆ లోకల్గా ఉన్న వాళ్ళకి వచ్చే ప్రిఫరెన్స్ అనేది కూడా హయ్యర్గా ఉంటుంది కంపేర్ టు ద పర్సంటేజ్. ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద పర్సంటేజ్. మన తెలుగు వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు, ఇక్కడ వర్క్ చేస్తున్నారు, కానీ మనకు మాత్రం అక్కడ పెద్ద పీట అనేది వెయ్యట్లేదు. ఏంటంటే ఉంటే ఒకరు ఇద్దరు మన వాళ్ళు ఉన్నారు కదా, మన వాళ్ళని తీసుకుందాంలే అని అనుకునే వాళ్ళు ఎక్కువ తప్ప, కానీ ఇక్కడ మాత్రం రివర్స్లో ఉంది. రివర్స్లో ఉంది. మెయిన్గా దీనికైతే ప్రాబ్లము మీ ప్యానలే అనుకోవచ్చా? సీరియల్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్యానల్ అని నేను కరెక్ట్గా ప్యానల్ కూడా నేను వాళ్ళ మీద పూర్తిగా అన్నాను. ప్యానల్ ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళే అయిపోయారు. ఓకే, వాళ్ళే అయిపోవడంతో కొంతమంది చాలా వాళ్ళలోనే మళ్ళీ కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళకి బిజినెస్ కావాలి, సీరియల్ ప్రొడక్షన్ బిజినెస్ కావాలి, వాళ్ళు మాట్లాడలేరు. సో ఇదేంటంటే ఇయర్స్ టుగెదర్ ఎప్పుడో కొన్ని ఇయర్స్ నుంచి వీళ్ళు చాలామంది పబ్లిక్ అలవాటు అయిపోవడం ఏంటంటే వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు గట్టిగా. ఎందుకంటే ఎవరో ఒకరిని మాట్లాడడానికి రమ్మంటున్నారు తప్ప వీళ్ళు ముందుకెళ్ళి మాట్లాడలే. ఒకప్పుడు తెలుగు డబ్బింగ్ సీరియల్స్ మీద వచ్చిన హెజిటేషన్ మళ్ళీ అంత ఇదిగా రాకుండా కూడా తొక్కేస్తున్నారు. మెయిన్ ఇనిషియల్ స్టేజ్లోనే తొక్కేస్తున్నారు అది. ఓకే, మేము అసలు అప్పుడు డబ్బింగ్ సీరియల్స్ ఆపేయాలని ఎంత గట్టిగా హెజిటేషన్ చేసామో, దాన్ని ఎంత క్లవర్గా ఎంత ఇదిగా దాన్ని అనగదొక్కేశారంటే నాకు అప్పుడు అనిపించింది, పాలిటిక్స్ అనేది ఎంత నెయ్యి పూసిన తేనె పూసిన కత్తిలా ఉంటుంది ఏంటనేది మన ముందే ఉంటారు జనాలందరూ, కానీ ఎక్కడ ఎలా పెడతారు ఏంటో తెలీదు, అలా వెళ్ళిపోతా పాలిటిక్స్ జోలికి వెళ్తే ఎలాగా ఉంటుందేమో అనిపించేసింది నాకు. అంటే మీరు ఇందాక అన్నారు ఏంటంటే ఈ యొక్క ఇష్యూని బలంగా రైజ్ చేయాలంటే ఇప్పుడున్న
ఆర్టిస్ట్ అసోసియేషన్ అని చెప్పేసి అని అన్నారు. అండ్ ఇప్పుడు వచ్చే అది యూజువల్గా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, సో ఆ ఎలక్షన్స్లో మీరు పార్టిసిపేట్ చేసి మీకంటూ ఒక గ్రూప్ కానీ, సో దీన్ని వాయిస్ని బలంగా రైజ్ చేయాలనే ఉద్దేశం మీలా, అంటే మీతో పాటు కామన్గా ఉన్న వాళ్ళను ఎవరన్నా అనుకుంటున్నారా, లేదా మీరు పోటీ చేయాలని ఏమైనా ఆలోచన ఉందా? మారాలని నేను అనుకుంటున్నా, ప్యానల్ మారాలని నేను అనుకుంటున్నా. నాకు వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉంది, ఇప్పుడు ఉన్న ప్యానల్ మీద నాకు ఒక రెస్పెక్ట్ ఉంది. చాలే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేశారు, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వండి. సో కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తే వీళ్ళది ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాకు. ఒకవేళ నాకైతే ఈ ఇన్సిడెంట్స్, ఈ సిచ్యువేషన్స్ ఇలాగ ఉంటే కనుక నిజంగా నాకు రిజిస్ట్రేషన్ చేయాలని ఉంది. నేను ఎలాగోలా మేబీ అలా పొజిషన్ తీసుకుంటే నేను చేయగలనేమో నాకు అని ఒక్కొక్కసారి అనిపించింది. మొన్న మీటింగ్ వెళ్ళిన దగ్గర నుంచి నాకు అనిపించింది, కంటెస్ట్ చేద్దామా, కంటెస్ట్ చేసి ఏదైనా ఇలాగా చేద్దామా. ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులు నిజంగా అంటే యూత్లో మనం యంగ్గా ఉన్నాము, మనం పోనీ ఇది కాకపోతే ఏదో పార్ట్ టైం ఏదో చేసేసుకుంటాం. కానీ మిడిల్ ఏజ్డ్ అబౌవ్ 45-50 ఇయర్స్ ఉన్నవాళ్ళు, 60 ఇయర్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఈవెన్ ఒక మామ క్యారెక్టర్లు కూడా కన్నడ నుంచి చేసుకుంటున్నారు. ఇంకా ఇలాగే వదిలేస్తే మామ క్యారెక్టర్లు, అత్త క్యారెక్టర్లు, కొడుకు చెల్లెలు క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్లు అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంకా ఛాన్స్ ఇస్తే స్క్రీన్ ప్లే రైటర్ని అక్కడి నుంచి తెచ్చుకుంటారు, స్టోరీ రైటర్ని కూడా అక్కడే తెచ్చుకుంటారు. మొత్తం ఇండస్ట్రీని అంతా ఇక్కడ పెట్టేస్తారు. ఇంకా ఛాన్స్ ఇస్తే ఇలాగే ఉంటుంది. ఇంకా ఇక్కడి నుంచి అయినా మారాలి అది. ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని సంవత్సరాల క్రితము నార్మల్గా ఆర్టిస్టులు మెయిన్ ఆర్టిస్టుల వరకే ఉండేది, అది కాస్త క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి మీరు అన్నట్టు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక డైంజర్ బెల్స్ లా చెప్పేస్తున్నాను. అంటే నాకు అలా అనిపిస్తుంది. అంటే లిటరల్లీ ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా. ఇప్పుడు ఆర్టిస్టులు విషయంలో చేసిన వాళ్ళు మిగతా విషయాల్లో చేయరని గ్యారంటీ అంది నాకు. అప్పుడు కూడా నాకు సరిగ్గా రాలేకపోతున్నాడు, కన్నడ కూడా బాగా రాశాడు అని చెప్పి పెట్టేస్తారు. ఏముంది, జరిగినా జరుగుతుందేమో, జరగచ్చు. ఇలా వదిలేస్తే ఇలాగే వెళ్ళిపోద్ది. టాలీవుడ్ కాస్త కాలీవుడ్ అయిపోద్ది. ఓకే, ఇంటర్వ్యూకు అనుకునింది నార్మల్గా మీతో చిట్ చాట్ అని అనుకున్నాను. కాకపోతే మనం ఇద్దరం ఒక సీరియస్ టాపిక్ లోకి వెళ్ళిపోయి దానిలో ఉన్న లోతును మనం తీసుకున్నాము. బర్నింగ్ ఎవరు వాయిస్ రైజ్ చేయలేదు, చెయ్యాలి ఎవరో ఒకరు చేయాలి. అది మీతోనే మొదలైంది. చాలా మంది చేస్తున్నారు, రావాలి, పబ్లిక్లోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పాను, ఇది పబ్లిక్లోకి వెళ్ళాలి, వెళ్తేనే కదా పబ్లిక్ కూడా తెలుస్తుంది. ఇది కూడా కాకపోతే గవర్నమెంట్ కంపల్సరీగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. గవర్నమెంట్ ఒక ఇండస్ట్రీ అని అంటారు దీన్ని, ఒక ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉందన్నప్పుడు ఒక పాలసీనన్నా తీసుకురావాలి. అట్లీస్ట్ పర్సంటేజ్ బేసిస్ అన్నా కానీ, లేదంటే ఏదో ఒకటి పోనీ వాళ్ళని మెంబర్షిప్ తీసుకొని యాక్ట్ చేయమని చెప్పండి. అప్పుడు తెలుగు ఆర్టిస్ట్ అయిపోతాడు కదా. కంపల్సరీగా అసోసియేషన్ మీటింగ్స్కి అటెండ్ అవ్వమని చెప్పండి. అసలు తెలుగు ఆర్టిస్ట్ అటెండ్ అవ్వకపోయినా ఫస్ట్ వాళ్ళు అటెండ్ అవ్వాలి. ఎందుకంటే వాట్ ఏంటి అనేది తెలియాలి కదా. ఇక్కడ ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది తెలియాలి కదా. అసలు ఇప్పుడు వచ్చిన కన్నడ యాక్టర్లకి ఎవరికి అసోసియేషన్లో మెంబర్స్ కూడా తెలియదు. అసలు అసోసియేషన్ ఉందా అని కూడా తెలుసా? తెలియదేమో, మేబీ అది కూడా అయి ఉండొచ్చు. ఆఫ్టర్ 2019 సో మీది ఒక ఇన్స్టా కానీ అన్నీ ఒకసారి చూస్తూ ఉంటే, సో డన్ డిఫరెంట్ థింగ్స్ అన్న. సో సంథింగ్ డైరెక్షన్ టైప్లో అని కానీ కొన్ని చిన్న వీడియోస్ కానీ, అండ్ స్కై డైవ్ ఏదో ఒకటి చూసాము. ఏంటి దిస్ ఇస్ అంటే పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని డైహార్డ్ ఫ్యాన్. ఓకే, నాకు పవన్ కళ్యాణ్ అసలు నాకు మా మమ్మీ, మా డాడీ, నా కుటుంబం పవన్ కళ్యాణ్. సో అంటే చికాగోలో ఆయన ఎవరైతే ఆశీష్ అని ఆయన అతని 100th డైవ్ పవన్ కళ్యాణ్ గారికి డెడికేట్ చేశాడు. 100th డైవ్ 18,000 feet నుంచి. సో దాన్ని మేము మామూలుగా ఎలా చేయాలి ఏంటి అనేది జస్ట్ నేను సినిమాటిక్ టైప్లో డైరెక్షన్ ఏం లేదు, దూకేడు చేసాం. కాకపోతే ఎలా ఉండాలి ఏంటి అనేది అది బాగానే పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళింది, అది ఆల్మోస్ట్ రీచ్ అయింది. నైస్. అండ్ సో ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? సీరియల్స్ ఏనా నెక్స్ట్ మీ సెకండ్ ఇన్నింగ్స్, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా? మీరు సెకండ్ ఇన్నింగ్స్ అన్నారు కదా,
ఇప్పుడు నేను చేసే వెబ్ సిరీస్ పేరు సెకండ్ ఇన్నింగ్స్. మళ్ళీ నేను 5 years గ్యాప్ తీసుకొని వచ్చి చేస్తున్నప్పుడు కూడా అరే టైటిల్ బలి సెట్ అయింది, అది మళ్ళీ అన్ని లాంగ్వేజెస్లో రిజిస్టర్ చేయించారు. ఓకే. సో అది ఆల్మోస్ట్ మేబీ బాగానే వచ్చింది, చూడాలి మరి ఎంతవరకు పబ్లిక్లో. అందరికీ నోటెడ్ అయిన టైటిల్ అనమాట, రీచ్ అయిపోతుంది. అవును, బాగుంది, అంటే బాగా వచ్చింది. అంటే త్వరలోనే వస్తుంది, టీజర్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఇంతకు సెకండ్ ఇన్నింగ్స్ అనేటప్పటికి అందరి మైండ్లలో కూడా డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. అంటే ఆఫ్టర్ ఒక బ్రేకప్ అయిపోయిన తర్వాత ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు దట్ అనేది సెకండ్ లవ్, సెకండ్ ఇన్నింగ్స్ అని కూడా అనుకోవచ్చు. అలా ఎందుకు అనుకోవాలి, అంటే ఈ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సేమ్ వైఫ్ మళ్ళా కలుస్తారు అనుకుంటున్నాం, తప్పేముంది? ఇదేదో బాగుంది, ప్లీజ్ చెప్పండి. ఎలాగైనా అనుకోవచ్చు కదా. లేదంటే వేరే లైఫ్లోకి వెళ్ళిపోయి వేరే ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్టు అనుకోవచ్చు కదా. అయితే ఇంతవరకు వచ్చి అక్కడే మీరు ఆపేశారు. అంటే ఓపెన్, అది మేము ఓపెన్ అయిపోతున్నాంలే సబ్జెక్ట్ కూడా. ఇద్దరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ మీద జరిగే స్టోరీ అంతే. ఓకే. అప్పుడున్న సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు లేవు. సో ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు, ఇప్పుడున్న దానికి తగ్గట్టు మనం వెళ్ళాలి, దాని తగ్గట్టు మనం మారాలి. అలా అయితేనే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. సో అందుకనేనా మీరు వెబ్ సిరీస్ తీసుకున్నారనుకోవచ్చు, లేకపోతే వచ్చిన వెంటనే సీరియల్స్ వెళ్ళిపోవచ్చుగా? వెళ్ళొచ్చు, వచ్చినాయి. కానీ ఈసారి నేను ఏమనుకున్నానంటే మంచి క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను. సీరియల్స్లో వచ్చినాయి 2-3 క్యారెక్టర్లు వచ్చినాయి, కొంచెం డిస్కషన్ కూడా జరుగుతున్నాయి, పిలిచారు, మాట్లాడాను, జరుగుతున్నాయి. ఇంకా నేను అంటే మూవీ కూడా ఒప్పుకున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ అది February, March స్టార్ట్ అవుతుందేమో. అన్న ఇది ఒకటి చెప్పండి, ఆ టైంలో బిఫోర్ కరోనా కానీ ఆ టైంలలో సో సీరియల్స్ చేసేవాళ్ళు సినిమాలు చేయలేరు, సినిమాల్లో ఫేస్ చూడరు ప్రేక్షకులు అని చెప్పేసి ఒకటి మనం ఎక్కువ వినేవాళ్ళం. అది నిజమేనా? అది యాక్టింగ్ అనేది అది సీరియల్కి లెంత్ కావాలి కాబట్టి డ్రాగ్ చేస్తారు. సినిమాలోకి వెళ్ళిపోతే అది ఆబ్వియస్లీ యాక్టర్ అనేవాడు డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేసేవాడు అంతే. అది సీరియల్ అయితే సీరియల్ ఫ్రేమ్లోకి వచ్చినప్పుడు మీకు సీరియల్ లుక్ కనిపిస్తుంది అంతే. యాక్టింగ్ అనేది ఒకటే, అక్కడ ఇక్కడ తేడా ఉండదు, డైరెక్టర్ మీద ఉంటుంది అదంతా. కానీ స్మాల్ స్క్రీన్లో ఎంతో స్టార్డమ్ తెచ్చుకున్న వాళ్ళు కానీ బిగ్ స్క్రీన్లో సక్సెస్ అవ్వలేకపోవడానికి రీజన్ ఏంటనుకోవచ్చు? రీజన్ ఏమి ఉండదు, సీరియల్స్లో వచ్చేస్తే బిజీ అయిపోతారు. అంటే ఆల్మోస్ట్ 30 days షూట్లోనే ఉండొచ్చు, నో హాలిడేస్ కదా. సినిమాలు ఏంటంటే కరెక్ట్గా సీరియల్స్ ఇప్పుడు మళ్ళీ డేట్స్ వాళ్ళకి ఇవ్వలేరు, కొంచెం ఈ డేట్స్ ప్రాబ్లమ్స్ వలన సీరియల్స్ చేసేవాళ్ళు సినిమాల్లో చేయలేకపోయారు, అంతే తప్ప చేయలేక కాదు. ఓకే. అని ఆ టైంలో మీరు అభిషేకం చేస్తున్న టైంలో మీకు ఏమైనా సినిమా ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? చేశాను కానీ పెద్దగా కాలేదు. ఓకే. కన్నడలో ఒకటి చేశాను, కన్నడలో ఒకటి చేశాను కానీ సినిమా కంప్లీట్ అయిపోయింది, అది ఆగిపోయింది. వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలేదు. సో అక్కడ కూడా చిన్న పాలిటిక్స్ జరిగినాయి. తర్వాత మళ్ళీ ఇక్కడ చేశాను కానీ చిన్న క్యారెక్టర్ అంతగా సినిమా హిట్ అవ్వలేదు, క్యారెక్టర్ అంతా వెళ్ళాలి జనాల్లోకి. ఓకే. అండ్ కమింగ్ టు యువర్ ఫైనాన్షియల్ వైజ్ ఎలా ఉందన్న? సో ఈ 20 yearsలో ఎంత సంపాదించారు? ఫైనాన్షియల్ది ఏముంటుంది, కంఫర్టబుల్గా ఉన్నాను అంతే. ఓకే. మరీ ఎక్సెస్ లేవు, మరీ తక్కువ లేవు, కంఫర్టబుల్. కమింగ్ టు ద ఫ్యామిలీ, ఫ్యామిలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. కొన్ని హర్డిల్స్ వెళ్ళిపోయినాయి, ప్యాథరిక్ సిచ్యువేషన్స్ కూడా వెళ్ళిపోయినాయి. లైఫ్ అయిన తర్వాత ఎప్పుడు ఒకేలా ఉండాలనుకో నేనైతే అనుకోను, వస్తూ ఉంటాయి, మనం ఫేస్ చేస్తూ ఉండాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. నేను అలాగే ఉంటా. ఓకే. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫేస్ చేయాలి, ఏడుపు వచ్చినప్పుడు ఏడవాలి. అంతకు వదిన మేము అంటే మీకు బాగా సపోర్ట్ చేశారు. సో ఇద్దరు కలిసి యుఎస్ నుంచి మరి ఇండియాకి వచ్చారు మరొకసారి. సో వచ్చిన తర్వాత ఈ సెకండ్ ఇన్నింగ్స్లో వదిన ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తూ ఉన్నారు, ఏంటి? తన ఐటీ జాబ్. మేము ఇక్కడ రావడంతో మళ్ళీ నాకు ఈ ఆపర్చునిటీస్ రావడంతో తను బాగానే మళ్ళీ
ఈ ఇండస్ట్రీలోకి ఉండిపోతాడేమో అని కొంచెం డైలమాలో ఉంది తను. నాతో టైం స్పెండ్ చేయలేడే, ఫ్రీగా ఉండలేడే, ఎక్కడి సినిమాలకు వెళ్ళలేమే అని బాధ ఉంటుంది. అది కొంచెం ఫ్యామిలీ అయిన తర్వాత కొన్ని ఉంటాయి, అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం అమికబుల్గా కొంచెం దాన్ని సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ అవన్నీ కొంచెం జాగ్రత్తగానే డీల్ చేసుకొని చేసుకోవాలి. ఓకే, ప్రస్తుతానికి ఆ సిచ్యువేషన్లో ఉన్నా చేసుకుంటున్నా. దానికైతే సో వదినైతే ఎట్లా ఒకటి కాంప్రమైజ్ చేసేస్తూ ఉన్నారు, మెల్లిగా కూల్ చేసేస్తూ ఉన్నారు. అంతా నా స్క్రిప్టే. నీ స్క్రిప్టే కానీ అక్కడ తన స్క్రిప్ట్ అనుకుంటుంది, అంతా నా స్క్రిప్టే. కానీ ఇదేదో తేడా ఉంది బ్రో. ఏంటంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు అబ్బాయిలందరూ ఇది మొత్తం నా స్క్రిప్ట్ అనుకుంటారు, కానీ అమ్మాయిల చేతిలో ఉంటుంది. కానీ మీ దగ్గర మాత్రం ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి రివర్స్లో ఉన్నట్టుంది. అంతే మరి. అంటే వాళ్ళు యుగో సాటిస్ఫై చేయాలి, కానీ మనం నడవాలి. చెప్పేస్తున్నా. ప్లీజ్ పర్లేదు. ఏంటంటే ఒక గుడ్ హస్బెండ్ సో ఉండాలంటే, సో వైఫ్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలో మీరు ట్రిక్స్ చెప్పండి. నా దగ్గర నేను అంత తెలివిమంతుడిని కాదు, అంత ఇంటెలిజెంట్ ఫెలోని కూడా కాదులే. కానీ చెప్తున్నా, అంటే లైఫ్ కొంచెం ఒక్కోసారి తగ్గాలి, ఒక్కోసారి మనం ఏంటనేది చెప్పాలి. అమికబుల్గానే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప మరీ హార్ష్గా వెళ్ళిపోయి గొడవలు పడుకుంటూ అలా వెళ్ళకూడదు. తను కొన్ని విషయాలు అర్థం చేసుకుంటుంది, కొన్ని విషయాలు అర్థం కానప్పుడు చెప్తాము. ఆ చెప్పే విధానంలో ఏ స్టేజ్ వరకు వెళ్తుందో ఏంటంటే చూసుకొని కూల్ మళ్ళీ మనం తగ్గాలి. సో అది అంటే లైఫ్ అంటే అంతే కదా. కొన్ని అంటే 5 years గ్యాప్ వచ్చేసింది, మళ్ళీ నేను బిజీ అవుతానో లేదో, మళ్ళీ నాకు మనీ ఎర్నింగ్స్ ఉంటాయి. అల్టిమేట్గా మనీ ఎర్నింగ్సే ఇంపార్టెంట్ కదా, ఉంటాయో లేదు. మళ్ళీ నేను ఇదే మా మదర్ ఒకప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, ఇప్పుడు అలాగే ఫీల్ అవుతారు కదా వైఫ్స్ కూడా. ఆ భయం ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా మాట్లాడతారు. సో మన కరేజ్ని నేను 20-25 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉండి మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను 0 నుంచి స్టార్ట్ చేయలేను కదా. అక్కడికి నేను ఐటీ జాబ్స్ అప్పుడప్పుడు చేస్తుండేవాడిని. అంటే అప్పుడప్పుడు ఇన్ ద సెన్స్ ఓ కంపెనీ ప్రాజెక్ట్ ఉన్నంత చేసి మళ్ళీ అలా చేశాను. సో నీకు అది వచ్చు కదా, ఎందుకు అది బాగుంటుంది కదా, అది చేయొచ్చు కదా అని తనకు ఉంటుంది. ఎందుకంటే తను ఐటీ ఫీల్డ్ కాబట్టి. నేను 25 years నుంచి ఇదే ఉన్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళి 0 నుంచి స్టార్ట్ చేసిన నాకు ఎంత టెక్నాలజీ వచ్చినా సరే నాకేదో 0 నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఉంటుంది. నా ఫీల్డ్ కాదు అని వెళ్ళి వర్క్ చేయాలి, అలా ఉంటుంది తప్ప నేను అక్కడికి వెళ్ళినా ఇదే చూసుకుంటాను, అక్కడికి వెళ్ళినా ఒక ప్రాజెక్ట్ చేస్తాను. పెద్దవాళ్ళు ఒకటి చెప్తారన్న, ఏంటంటే ఒక్కసారి కెమెరా ముందు నిల్చొని రంగు ఫేస్ మీద పడింది అని అంటే వేరేది మనకేం కనిపించదు. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది లాగుతూ ఉంటుందని అంటారు అనమాట. మేకప్ పడిందే, అసలు మేకప్ పడడానికి ముందే ఒక స్ట్రాంగ్ దృఢ సంకల్పం ఉంటుంది కదా, అది వచ్చిన తర్వాత కదా మనం ఫేస్ మేకప్ పడుతుంది. ఎగ్జాక్ట్లీ, మనం ఫిక్స్ అవుతాం కదా నేను యాక్టర్ని అవ్వాలని. దానికి మేకప్ పడక ముందు మళ్ళీ కొన్ని సంవత్సరాల ముందు నుంచి స్ట్రగుల్ ఉంటుంది కదా. మనం మేకప్ పడిన దగ్గర నుంచి కదా క్యాలిక్యులేట్ చేసుకో, అక్కడి నుంచి ఉంటుంది కదా. సో దానివల్ల మనం ఈ ఫీల్డ్ వదిలి వెళ్ళాం. సో నేను చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్, నేను హీరోనే అనుకుంటా ఉండేవాడిని. అలాంటిది ఇప్పుడు వెళ్ళిపోయిన ఐటీ ఎంప్లాయీ నేను చెప్పుకుంటే బాగోదేమో అనిపిస్తుంది. తనకు ఉదయనా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేశారు, అది కూడా సెకండ్ ఇన్నింగ్స్ అనే టైటిల్ ఉన్న వెబ్ సిరీస్తో. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయాలి. డెఫినెట్లీ. అప్పుడు కిరణ్ అనే ఒక క్యారెక్టర్తో మమ్మల్ని అందరినీ ఎంత హేట్రేట్ అయ్యేలా మీ మీద చేసాము, ఇంకా ఇప్పుడు లవబుల్గా ఇంకా లవ్ అనేది ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాము. డెఫినెట్గా నేను ఇండస్ట్రీలోనే ఉంటాను, డెఫినెట్గా అందరినీ ఎంటర్టైన్ చేస్తాను, ఆ గ్యారెంటీ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ డ్రీమ్ మీడియా వాళ్ళకి కూడా నిజంగా థ్యాంక్స్, నన్ను పబ్లిక్కి మళ్ళీ పరిచయం చేస్తున్నందుకు. నిజంగా ఐ డ్రీమ్ వాళ్ళకి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఓకే, మీకు కూడా.